బాబోయ్ అంత జరిగిందా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. శక్తి మన తెలుగోళ్ళు ఎప్పటికీ మర్చిపోలేని సినిమా, ఫ్యాన్స్ గజ్జును వణికిన సినిమా, కొందరికి ఇష్టమైన సినిమా. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. యా, అయితే ఇవాళ శక్తి మూవీలో అసలు ఏం జరిగింది, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఫ్లాష్ బ్యాక్, బాక్స్ ఆఫీస్ దగ్గర ఎందుకంత లాస్ వచ్చింది అనేది మాట్లాడుకుందాం. ఈ సిరీస్లో ఆల్రెడీ కొన్ని సినిమాలపైన చేసాం, చూడడం వల్ల ఒక లుక్ వేయండి. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మెహర్ రమేష్ అండ్ ఎన్టీఆర్ కాంబోలో కంత్రి సినిమా 2008లో రిలీజ్ అయ్యి యావరేజ్గా ఆడింది, కానీ అందులో ఎన్టీఆర్ కొత్తగా ఉండడం, క్యారెక్టరైజేషన్ అయినా కొత్త అవ్వడంతో ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. కంత్రి తర్వాత బిల్లా సినిమా మెహర్ అన్నకి మంచి పేరు తెచ్చింది. ఈవెన్ అది రీమేక్ అయినా పెద్దగా ఆడకపోయినా బాగా తీసాడులే అని పేరు రావడంతో కాస్త హైప్ అయి మళ్ళీ తారకన్న కోసం ఒక భారీ సోషల్ బ్యాక్డ్రాప్ ఉన్న కథను రెడీ చేశాడు. ఈ స్టోరీని వివి వినాయక్ అండ్ వేరే డైరెక్టర్స్తో కూడా డిస్కస్ చేశాడు. వాళ్ళు కూడా ఇంప్రెస్ అయ్యారు. సో బృందావనం టైంలో ఎన్టీఆర్కి వినిపించాడు, గ్రీన్ సిగ్నల్ వచ్చింది, బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేయన్నాడు. సో అనుకున్న కథని ప్రొడ్యూసర్ అశ్విని దత్కి చెప్పారు, ఆయనకు కూడా నచ్చింది. బట్ తారకన్న బృందావనం షూట్లోనే ఉండడంతో అశ్విని దత్ మెహర్ రమేష్తో ఈ సినిమాలో ఫ్యాంటసీ యాంగిల్ యాడ్ చేసి శక్తిపీఠాల గురించి బ్లెండ్ చేయని చెప్పి కొందరు రైటర్స్ని పెట్టాడు. యాక్చువల్గా మెహర్ రమేష్ శక్తి సినిమాని మిషన్ ఇంపాసిబుల్ టైప్లో తీద్దాం అనుకున్నాడు, మొత్తం అంతా అదే. కానీ అశ్విని దత్ ఫోర్స్ చేయడం వల్ల ఈ శక్తిపీఠాల కాన్సెప్ట్, జ్వాలాముఖి కాన్సెప్ట్ యాడ్ అయింది. కానీ అశ్విని దత్ గారి వైఫ్ వద్దంటున్నారు, మనకి శక్తిపీఠాల గురించి తెలీదు వద్దండి అంటున్నారు. దత్ గారు వినలేదు. అండ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అశ్విని దత్కి మంచి ఫ్రెండ్, ఈ కథ డిస్కస్ చేసినప్పుడే మనకి శక్తిపీఠాల కథ వద్దు చేయొద్దని చెప్పారు, అయినా వినలే. అయితే మెహర్ రమేష్ కథలో చేంజెస్ చేసి జ్వాలాముఖి కాన్సెప్ట్ని శక్తిపీఠాల గురించి యాడ్ చేసి సెకండ్ హాఫ్ రాశాడు. ఇది బౌండెడ్ స్క్రిప్ట్లో యాడ్ చేసి ఎన్టీఆర్కి చెప్పారు. తారకన్న కూడా ఓకే అన్నాడు. హీరోయిన్గా అప్పుడు ఫామ్లో ఉన్న ఇలియానా ఫిక్స్. ఈ సినిమాలో మల్టిపుల్ విలన్స్ కావాలి, మెయిన్ విలన్గా హిందీ యాక్టర్ డానియల్ కలబ్ని తీసుకున్నారు, మస్త్ అయిపోయింది. ఇంకా చాలా మంది సోను సూద్, విద్యుత్, జాకీ ష్రాఫ్ ఇలా అండ్ లేడీ విలన్గా ఫేమస్ యాక్ట్రెస్ పూజా బెడిని తీసుకున్నారు. బడ్జెట్ 25 కోట్లు, షూటింగ్ మొదలైంది. భారీగా టెక్నీషియన్స్ వర్క్ అవుతుంది, రియల్ లొకేషన్స్లో షూట్ చేస్తున్నారు. అనుకున్న బడ్జెట్ 25 కోట్లు, కానీ 40 కోట్లు అయింది. కానీ అశ్విని దత్ ఏం ఆలోచించట్లే, ఎన్నో స్కెడ్యూల్స్ తర్వాత షూటింగ్ పూర్తయింది. ఎడిటింగ్లో, విజువల్స్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్లో బాగా కేర్ తీసుకుంటున్నారు. అలా ఫెబ్ 27న గ్రాండ్గా ఆడియో లాంచ్ చేశారు. క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం వచ్చింది. ఇంకా మన మెహర్ అన్న ఎలివేషన్స్ ఇచ్చాడు, మీకు తెలియదేముంది. ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసామే ఒక 30-40 ఏళ్ల క్రితం అన్నట్టుంటుంది. ఈ మాటతో ఆ ఎలివేషన్స్తో హైప్ ఎక్కడికో వెళ్ళింది. పైగా మాస్ గాడ్ మణి శర్మ సాంగ్స్ అని హిట్ అయ్యాయి. ముఖ్యంగా తాలియా తాలియా అని ప్రేమదేశం యువరాని మస్తు సౌండ్ చేశాయి. అండ్ ఎన్టీఆర్ ఫిల్మోగ్రఫీలోనే వన్ ఆఫ్ ది టాప్ సాంగ్స్ రెండు ఇప్పటికి ఇంటానే ఉన్నాం. పైగా ట్రైలర్ కూడా ఎక్సలెంట్గా కట్ చేశారు. ఆ రుద్రాలు అన్ఎక్స్పెక్టెడ్ అండ్ చాలా మందిని షాక్ చేసింది. ట్రైలర్లో కూడా విజువల్స్, గ్రాండ్యూర్ ఏం మాత్రం తగ్గలే. నాకు ఇంకా గుర్తు శక్తి హైప్ టాక్ ఆఫ్ ది టౌన్. ఆ జ్వాలాముఖి, ఆ స్కేల్ అండ్ ముచ్చట చాలా మాట్లాడుకున్నారు. రాకా పేరు, ఆ సెన్సేషన్, ప్రోమోస్ టీవీలో పదే వేసేవాడు. మార్నింగ్ టీవీ ఆ ప్రోమోస్ కోసమే పెట్టేవాడిని. మెయిన్గా రాకాని కార్ కొట్టే సీన్కి మెంటల్ ఎక్కింది అప్పుడు. అంత హల్చల్ నడిచింది అప్పుడు. ఇక రిలీజ్ డేట్ వచ్చేసింది. April 1న తెలుగు సినిమాలోనే మోస్ట్ హైప్డ్గా భారీ లెవెల్ స్క్రీన్స్లో రికార్డ్ లెవెల్ సెలబ్రేషన్స్ అండ్ మానియాతో ఫ్యాన్స్ హంగామాతో రిలీజ్ అయింది. రక్షకుడు వచ్చేశాడు. టాక్ విషయానికి వస్తే అవుట్ అండ్ అవుట్ డిజాస్టర్ టాక్. అప్పటి వరకు ఎన్టీఆర్ ఏ సినిమాకి కూడా ఆ లెవెల్ ఫ్లాప్ టాక్ రాలేదు. బయటికి వచ్చి తిట్టడం, ట్రోల్ చేయడం చేశారు ఫ్యాన్స్తో సహా. స్టోరీ బాగానే ఉంది కానీ స్క్రీన్ ప్లే వరస్ట్, సెకండ్ హాఫ్ 2 వరస్ట్, ఫ్లాష్ బ్యాక్ సెట్ కాలేదు, బాగాలేదు, ఫైట్స్ కూడా బాగాలేవు. అసలు ఎన్టీఆర్ ఎలా ఒప్పుకున్నాడు, ఎందుకు ఒప్పుకున్నాడు, బడ్జెట్ అంతా వేస్ట్ చేశారని ఫైర్ అయ్యారు ఫ్యాన్స్ కూడా. ఈ టాక్ సినిమాని ఎంతలా ఎఫెక్ట్ చేసిందంటే ఆ హైప్ రేంజ్ చూసి డబుల్ మార్జిన్ లో ఓపెనింగ్స్ తో ఆల్ టైమ్ రికార్డ్ పెడుతుంది అనుకున్నారు. కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోలు సగం కూడా ఫుల్ అవ్వకపోవడంతో టాప్ 2గా 4.2 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇది కొమరపులి తర్వాత ప్లేస్. ఇంకా టాక్ అదే స్ప్రెడ్ అయినా మస్త్ హైప్ ఉండడం వల్ల కొంచెం వసూలు చేసి టోటల్ రన్ లో 18 కోట్ల షేర్తో 20 కోట్ల నష్టంతో అప్పుడు బిగ్గెస్ట్ డిజాస్టర్ అండ్ బిగ్గెస్ట్ లాస్ అండ్ కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగిలింది శక్తి. పెట్టిన బడ్జెట్లో 50% కూడా రికవర్ చేయలేకపోయింది. ఎన్టీఆర్కి హ్యాట్రిక్ హిట్ మిస్ అయింది ఆఫ్టర్ అదుర్స్ అండ్ బృందావనం. ఈ దెబ్బతో అశ్విని దత్ గారు 5 ఏళ్ళు సినిమాలకు దూరం అయ్యారు, నిండా మునిగిపోయారు. ఎంత చెప్పినా వినలేదని చెప్పి ఆయన వాళ్ళు కోప్పడ్డారు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.
శక్తి సినిమా ఫ్యాన్స్ కి డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి ఒక పీడకలగా కెరీర్ ని నాశనం చేసిపోయింది. ఫ్యాన్స్ అయితే కొన్ని నెలలు ఎవ్వరికి కనపడకుండా తిరిగారు. బిగ్గెస్ట్ హ్యూమిలేషన్ అందరికి. తారకన్న చాలా డిసప్పాయింట్ అయ్యాడు. ఇప్పటికీ శక్తి సినిమా ట్రోల్ మెటీరియలే. కానీ రిలీజ్ అయిన కొన్నేళ్ల తర్వాత కొందరికి టైంపాస్ సినిమాగా టీవీలో చూసి బాగానే అనిపించింది. ఈ సినిమా నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మా ఇంట్లో అయితే మా తమ్ముడు గ్యాప్కి పెడతానే ఉంటాడు కొన్ని సీన్స్ టైంపాస్ అవుతాయని. ఇలా ఉన్నారు కొంతమంది. అండర్ రేటెడ్ అని అన్నారు కానీ సరదాకి టీవీలో వచ్చినప్పుడు కానీ ఆర్ కొన్ని సీన్స్ కోసం కానీ చూస్తూనే ఉంటారు. మీలో అలా ఎంతమంది ఉన్నారు? బట్ అఫ్ కోర్స్ ఇప్పుడు ఎంత అన్నా శక్తి మన తెలుగులో ఒక హ్యూజ్ ఆపర్చునిటీ మిస్ చేసుకున్న సినిమా అండ్ భారీగా డిసప్పాయింట్ చేసిన సినిమా. శక్తి హిట్ అయి ఉంటే ఎన్టీఆర్ స్టార్డమ్ అండ్ క్రేజ్ డబుల్ అయ్యేది. మెహర్ రమేష్కి పెద్ద కంబ్యాక్ అయ్యేది. అశ్విని దత్ జాతకం మారిపోయేది. బిగ్ బ్యాడ్ లక్. సో అది గైస్ మ్యాటర్. శక్తి సినిమా ఫ్యాక్ట్స్, ఫ్లాష్ బ్యాక్ అండ్ బాక్స్ ఆఫీస్ రిజల్ట్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి శక్తి మీలో ఎంతమంది థియేటర్లో చూసారు, మీ ఫేవరెట్ సీన్ ఏంటో కింద చెప్పండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది. ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.